భూ ఆక్రమణదారుల నుంచి ఓటేరు చెరువును కాపాడు తీరుతామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. చెరువు ఆక్రమణ తొలగించే వరకు పోరాటం చేయనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని ఓటేరు చెరువును ఆయన పరిశీలించారు. వైసీపీ హయాంలో ఎన్నో చెరువులు కబ్జాకు గురయ్యాయని, మఠం భూములను కూడా వదిలిపెట్టేది లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో కబ్జాకు గురైన చెరువులను వెంటనే ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. వాళ్ళు చెప్పచ్చు, చెరువు ఉంది, వ్యవసాయ భూములు లేవు కాబట్టి ఏం చేస్తాం, చెరువు రకుంటూ ఉండాల్సిందే, నీటి బాడీలు ఉండాల్సిందే, తద్వారానే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారానే అన్ని బోర్డులు కరెక్ట్ నీళ్ళు వస్తాయి, లేదా ట్యాంకులు ఆధారపడతాయి. వీటిని దృష్టిలో పెట్టినప్పుడు ఈ చెరువులు ఉండాల్సిందే. డాక్యుమెంట్ ఏం తేవచ్చు, బతుకున్న సస్పెండ్ డాక్యుమెంట్ తేవచ్చు, బతుకున్న సస్పెండ్ డాక్యుమెంట్ తేవచ్చు. డాక్యుమెంట్ పెద్ద కష్టంగా, కానీ ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి 1918 నుంచి 1909 నుంచి ఈ చెరువు ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా మాయం చేస్తారు? ఒకటి. రెండు, ఎంత ధైర్యంగా అది గవర్నమెంట్ అఫీషియల్ చేసినట్టుగా మొత్తం శబ్దం చేస్తారు. ఎంత ధైర్యం ఉన్నదా? చెరువు వాళ్ళే కాదు. అంటే ఇది ఫెడరల్ గవర్నమెంటా లేదంటే సమాంతర నాకు అర్థం కాదు. మన ఒత్తిడి మేరకు ఆడ బోర్డు పెట్టారు. తహసీల్దార్ బోర్డు